ఉంది. ఓహో, ఒడిలో పండిన వేళ రామకథలు ఊయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. అమ్మా, నీ ఒడిలో పండిన వేళ రామకథలు ఊయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను, రసనగ్రం బంధు నత్తింప నా రసనగ్రం బంధు నత్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. రామనవమి మొన్ననే జరుపుకున్న సందర్భంగా రామాయణం ఆధునిక జీవనం అనే అంశం మీద మాట్లాడమని కార్యకర్తలు అభ్యర్థించారు. ఎందుకు ఈ రకమైన శీర్షిక? సాధారణంగా రామాయణ భారత భాగవతాల మీద మాట్లాడేవాడు ఎవరైనా రామాయణ వైభవం, భారత మహాత్మ్యం, భాగవత ప్రశస్తి ఇలాంటి శీర్షికలు ఉన్నాయి. నేను దానికి భిన్నంగా రామాయణం మీద మాట్లాడుతానండి, నాకు ఆనందం. పెట్టకండి, రామాయణం ఆధునిక జీవనం అని పెట్టండి, మాట్లాడతాను. నేను భారతం మీద మాట్లాడితే మన కోసం మహాభారతం అని పెట్టిస్తాను కావాలని. భాగవతం మీద మాట్లాడితే నిత్య జీవితంలో భాగవతం అని పెట్టిస్తాను కావాలి. ఎందుకు ఈ అవసరం? మన జాతిలో, మానవ జాతిలోని, అందున భారత జాతిలో, అందున దురదృష్టవశాత్తు హిందువుల్లో పాతుకుపోయిన ఒక నమ్మకం ఏమిటంటే ఈ గ్రంథాలకి మన జీవితానికి ఏమి సంబంధం లేదు, అవి ఎలా ఉంటాయి, అవన్నీ చాలా గొప్పవి, అవి ఒకప్పుడు జరిగాయి, మళ్ళీ జరగవు, జరిగే అవకాశం లేదు. కానీ వాటిని వింటే మనకి పుణ్యం, వింటే పిల్లలు పుడతారు, ఆ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడతారు. మొత్తం మీద మన ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి. ఈ నమ్మకం రాను 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 ఏమైందంటే అసలు వినక్కర్లేదు, పుస్తకం వింటూ ఉంటే చాలు, అసలు చదవక్కర్లేదు, రామ అంటే చాలు, పైగా రామాను కూడా అక్కర, రా అంటే చాలు, మా ఆయన అనుకుంటాడు. ఇంకా 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 సులభమైన ఉపాయాల్లోకి, సులభమైన ప్రలోభాల్లోకి జాతిని ఈడ్చేస్తుంటే చూడలేక నేను వాటి విధానం మారుద్దామని ప్రయత్నం. అదృష్టం మనిషిగా పుట్టడం, అంతకంటే అదృష్టం భారతీయుడుగా పుట్టడం, అందులో సందేహమే లేదు. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాల అగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవా. ఇప్పుడు మనం గొప్పవి 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 అభివృద్ధి చెందాయి అనుకుంటున్న జాతులు ఏవి గుడ్డ కట్టుకోవడం నేర్చుకోని జాతుల్లో, నా జాతిలో స్త్రీలందరూ పట్టుబట్టలు ధరించారు, నా జాతిలో పురుషులందరూ పట్టుబట్టలు. వధువు దుకూలం కలహంస రక్షణం అంటాడు కాళిదాసు. అమ్మవారు పార్వతీదేవి కట్టిన పట్టుచీర గురించి మాట్లాడుతూ, వధువు దుకూలం కలహంస రక్షణ. పార్వతీదేవి కట్టిన పట్టుచీరకి చివర హంసలు ఎంబ్రాయిడరీ చేశాక. పార్వతీదేవి కాలంలో ఉందో లేదో మనకు తెలియదు, కాళిదాసు కాలంలోనే ఉందని అంగీకరించాలి కదా.
పట్టు చీరల మీద హంసల గుర్తులు ఉన్నాయమ్మా. అలాంటి అందమైన జరి పట్టు చీర హంసల గుర్తులున్న చీర ఉంటుంది. మీ ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడు, కొంగుముడు వేసుకునంటే ఈ రెండు ముడియడం ఎలాగా అన్నాడు. చమత్కారం కుమారసింహోకాన్ని. ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడు, నువ్వు మంచో చెడ్డో తెలియదు, ఆయన నించుకుంటున్నావు మొగుడు కింద. శివుడని గౌరమ్మ అని, మొగుడు ఎవరమ్మ అని. నీ స్థాయి ఏమిటి, ఆయన స్థాయి ఏమిటి అని శివుడే కపట బ్రహ్మచారి వేషంలో వచ్చి ఆక్షేపిస్తాడు. ఆ ఘట్టం కుమార సంభవంలో ఉంటుంది. పంచమాశ్వాసం ఆశ్చర్యకరంగా ఉంటుంది. దానికి అన్నిటికీ అమ్మవారు సమాధానం ఇస్తుంది. మరి ఒకప్పుడు అంత వైభవంగా ఉన్న జాతి, అంత ఉన్నతమైన ఆధ్యాత్మిక సాహిత్యం కలిగిన జాతి, ఇతర జాతులు కన్ను తెరవక ముందు వేదాలు తమిళగా చేసుకున్నటువంటి జాతి. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, రామాయణ భారతాది ఇతిహాసాలు, 1000 సంస్కృత కావ్యాలు, 1000 దేశ భాషా కావ్యాలు కలిగిన జాతి. వీళ్ళ బడుగు దేశం అంటుంటే మీకు ఎలా ఉందో కానీ మా కడుపులో దేవేస్తుంది. అక్కడ భారతదేశం బడుగు దేశం అంటే కడుపులో దేవుతుంది. నాకైతే విదేశాలు ప్రతిసారి వెళ్తాను నేను. ఈ మధ్య వెళ్ళకూడదని నిర్ణయానికి వచ్చాను. మీరు నన్ను మన్నించండి, నేను ఉండలేకపోతున్నాను. కారణం, ఏ విషయం చూసినా నా దేశంలో దిగజారుడుతాను. ఇక్కడ కారు ఎదురుగా వస్తే ఎదురుగా మీకు కారు రాదు, మీరు అదృష్టం. మేము మనిషి ఎదురుగా వస్తే గాడిదలు ఎదురుగా వస్తాయి, ఆటోలు ఎదురుగా వస్తాయి, రిక్షాలు ఎదురుగా వస్తాయి. పైగా వాడు మమ్మల్ని దెబ్బలాడతాడు, వాడు అడ్డంగా వచ్చి. ఎవరు నేర్పాలి క్రమశిక్షణ? ఏమిటంటే ప్రతి వాళ్ళు అక్కడ మాట్లాడారు, వ్యవస్థలో మార్పు రావాలంటే ఎవరా వ్యవస్థ? నువ్వు నేను కలిస్తేనే కదా వ్యవస్థ. ఎక్కడదా వ్యవస్థ? ఆకాశంలో ఉందా? మన దగ్గర దురదృష్టవశాత్తు స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు నేర్పినటువంటి కుత్సితమైన విద్యా విధానం కారణంగా దాన్ని మన బ్రిటిష్ మానసపుత్రులు ఉన్నారే, వీళ్ళు భౌతికంగా శారీరకంగా ఇండియాలో పుట్టిన వీళ్ళ మనస్సులన్నీ బ్రిటన్లో పుట్టాయి. అదే గొప్పది, అదే ఆ నాగరికత గొప్పది, మనకేమీ తెలియదు, మనకు అసలు విద్య కాదు, ఇంగ్లీషు విద్య అని భావించినటువంటి విదేశీ మానసపుత్రుడు ఒక 60 ఏళ్లుగా దిగజారి చేసినటువంటి విధానాల కారణంగా ఆ జాతి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. గుమ్మపాదను దావు కమ్మందనము పోయే కవిగత ప్రాణ కర్మ వచ్చి. సాగర ఘోషాన్ని కావ్యంలో ఏడుస్తూ రాశాను నేను. ఏ కర్మ పట్టింది నా జాతికి? గుమ్మపాలు అంటే గుమ్మంలోకి తీసుకొచ్చిన పాలు కాదు, అప్పటికప్పుడు పిండిన పాలు, పచ్చి పాలు తాగేవారు, అవి అరిగి. గుమ్మపాలను ద్రావు కమందనము పోయే కాఫీగత ప్రాణ కర్మ వచ్చే. పంచగట్టుటయన్న పరమచాందసమయ్యే గొట్టాలలో కాళ్ళు గొప్పమయ్యే. 2 గొట్టాలు, పైగా ఈ మధ్య జీన్స్ గొట్టాలు. అది 10 రోజుల పాటు అరసగా సప్తాహం ఏకాహం నడుస్తుంది. భగవన్నామ సప్తాహం లాగా బ్రాండ్ జీన్స్ సప్తాహం. దాన్నే తొడగడం, దాన్నే చెరక్కొయ్యి పెట్టడం, మళ్ళీ దాన్నే తొడగడం. అది అరగదు, కరగదు, తరగదు. అదే పరబ్రహ్మ పదార్థం అంటే అది. నయనం చింతంతి శస్త్రాణి నయనం దహతి పావక నచేనం క్లేద ఎంచాపోన శోషయిత మారుత అని భగవద్గీతలో చెప్పింది పరమాత్మ పరబ్రహ్మ పదార్థాన్ని గురించి కాదమ్మా, జీన్స్ ప్యాంట్ గురించి చెప్పాడు. అది వానికి తొడగదు, ఎండకి ఎండదు, గాలి కారదు, వాషింగ్ మిషన్లో వేస్తే మిషన్ పాడైపోతుంది. పోనీ తొడగడంలో ఏమైనా సౌకర్యం ఉందంటే గాలి ఆడదు, పెద్ద మంట లోపల చెప్పుకోలేడు. మంచి ఉంటే కనీసం గాలి ఆడుతుంది శుభ్రంగా, చేరైనా గాలి. ఈ కర్మ మొగాళ్ళకే దుర్భరంగా ఉందంటే ఆడాడడం మొదలెట్టారు. మంచి విషయాలు ఎలా ఉన్నా చెడ్డ విషయాల్లో పోటీ పడాలిగా. పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే, పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే గొట్టాలలో కాళ్ళు గొప్పమయ్యే. ముక్తినిచ్చడు విద్య ముష్టి చెంబైపోయే, ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే. సూచిరాతల విద్య శోకు మీరే,
ముక్తినిచ్చడు విద్య ముష్టి చెంబైపోయే సూచిరాతల విద్య శోకు మీరే యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు హెచ్చి ఆత్మవిశ్వాస ఖనియైన ఆర్షజాతి ఆత్మవిశ్వాస ఖనియైన ఆర్షజాతి తనను తాను అనుమానించుకొనుట నేర్చి తనను తాను అవమానించుకొనుట నేర్చి ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర జాతికంతకు ఇంగ్లీషు జ్వరము వచ్చే జాతి మొత్తానికి స్వైన్ ఫ్లూ కంటే భయంకరమైన ఇంగ్లీష్ ఫీవర్ కండిషన్. మాట ఇంగ్లీషు, మనస్సు ఇంగ్లీషు, వేషం ఇంగ్లీషు, భాష ఇంగ్లీషు, ఈ మధ్య కర్మకాలి తిండి కూడా ఇంగ్లీషు. పిజ్జా బర్గర్లు వచ్చే మినపరొట్టు పోయి, పుట్టినరోజు వస్తే కేక్ కోస్తాడు, బీట్ కోస్తాడు, రొట్టు పోయాడు, కనీసం మైసూర్ పాక్ కొయ్యాడు. అది ఇండియన్ పిండి వాడు కొయ్యాలంటే మైసూర్ పాక్ కోసి లేదు, కేక్ కొయ్యాలి, మూతి నిండా అవ్వాలి, నవ్వుకోవాలి, అది బీక్కోవాలి, నవ్వుకోవాలి. ఏదైనా తినడంలో ఏమైనా ఆనందం ఉందా? అసలు కేకు ఈ టీవీల్లో రాజకీయ నాయకులు ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకుంటుంటే చూస్తా, వాళ్ళ నోట్లో కేకులు పెట్టుకుని మన నోట్లో మట్టి ఎడతారు. చూస్తా మూతంతా అవుతుంది, ఎలా తింటారో తెలియదు. పెట్టడం కష్టం, తినడం కష్టం. అదే మైసూర్ పాకు పట్టిలో సుఖంగా ఉంటుంది. ఎంత చక్కగా ముక్కలు కోయడం తేలికే, నోట్లో పెట్టడం తేలికే, తినడం తేలికే. అన్నిటికీ మూలం ఆత్మవిశ్వాసాన్ని మర్చిపోవడం. పరమాత్మ విశ్వాసం అంటే ఆత్మవిశ్వాసం కోల్పోవడం కాదండి, ఆత్మయే పరమాత్మ అని తెలుసుకోవడం. రాముడు మొత్తం జీవితం అంతా తాపత్రయపడి చెప్పిన విషయమే ఆత్మయే పరమాత్మ. జీవో దేవ సనాతన దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చేద జ్ఞాన నైర్మాల్యం స్వహంభావేన పూజ. ఈ దేహమే దేవాలయం, ఇందులో ఉండే జీవుడు దేవుడు. అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యం, పూజ చేసిన నిర్మాల్యం అంటే మనం అజ్ఞానం అనే నిర్మాల్యం బాగా ఉంది మనలో, అది పక్కకు దూషించాలి. స్వహం భావేన పూజ, అదే నేను అదే నేను అదే నేను అనే భావంతో పూజ చేయమన్నారు. రామాయణం కూడా మనం వింటున్నామంటే ఏ భావంతో వినాలో తెలుసా? విచిత్రం. నేను రామభక్తుడిని, రాముడికి దాసుడిని అని కాదమ్మా. రామో భూత్వా రామం భజేత్, నువ్వు రాముడు అయితేనే నీకు రామాయణం అర్థమవుతుంది అన్నాడు వాల్మీకి స్వయంగా. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఎవడు చెబుతాడు మాట? నా రుద్రమర్చి క్రమక చమకాలలో ఉండే రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించక్కల, అనవసరం. ఎన్ని జన్మలు అర్చించినా ఒకటే, నువ్వు రుద్రుడు అయితేనే కుదురుతాను. రాముడు కానివాడు రామపూజకి పనికిరాడు. రాముడు భార్యని ప్రేమించినంతగా మనం భార్యని ప్రేమిస్తున్నాం. రాముడు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుగా మనం తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రాముడు భరతుడు పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అంటే సరే అన్నాడు, రాత్రి పిలిచి వనవాసం అంటే అంతకంటే సరే అన్నాడు. తమ్ముడు మీద కోర్టులో కేసెట్టరా? మన దౌర్భాగ్యం, అన్నదమ్ములం కొట్టుకుంటాం, కోర్టుకి వెళ్తాం, ఇద్దరు కలిసి రాముడు గుడిలోకి వెళ్ళి దండం పెడతారు మమ్మల్ని గెలిపించమని. రాముడు ఒక్కసారి సీతాదేవి కేసు చూసాను, అవుతాడు సీత ఈ తెలివితేటలు నాకు లేకపోయే, భరతుడి మీద కేసెట్టలేదు. ఇప్పుడు వెళ్ళమంటే వనవాసానికి వెళ్ళిపోయాం, ఎంత అమాయకులు. వీడేమో మన దగ్గరకు వచ్చి దండం పెడుతున్నారు, ఇద్దరు అన్నదమ్ముడు ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి రాముడు? అసలు తమ్ముడి మీద కేసు ఏమిటి, అన్న మీద కేసు ఏమిటి, అక్క మీద కేసు ఏమిటి? వాడు మనవాడు కదా, వాళ్ళ మీద కేసులేమిటి? నా మాత్రం సర్దుకోలేము. ఏ కొంత ఆస్తి అన్నగారు పట్టుకెళ్తే నష్టం ఏమిటి? ఏమైంది? అన్నే కదా, సొంత అన్న, ఏమైంది? భయం లేదు, అయిపోవాలి, తెలుసుకోవాలి. దీనికోసం గుళ్ళలోకి వెళ్ళాలి, దీనికోసం పారాయణలు, దీనికోసం పూజలు. తీరాలు భరించకపోతే ఈ దేవుడు కోరికలు తీర్చట్లా అని మాత్రం మారిపోవడం. వాడు వచ్చి మోకాలకి నూనె రాసి ప్రార్థన చేయమంటాడు. మన అజ్ఞానంగా ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు, దేశానికో దేవుడు ఉంటాడా? ఆ మాటకు వస్తే దేహానికో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే జీవుడు. దేశానికో దేవుడు ఉంటాడా, ప్రాంతానికో దేవుడు ఉంటాడా, కులానికో దేవుడు ఉంటాడా, మతానికో దేవుడు ఉంటాడా? అజ్ఞానంగా ఎవరు ఏ మతం వాడు ఎక్కడ చెప్పినా సత్వమాలి కేకాయ్ ఒకడే. రెండోవాడు ఉంటే దేవుడు ఎలా అవుతాడండి? రెండోవాడు దేవుడు కంటే భిన్నమైన వాడు ఎవడన్నా ఉంటే దేవుడు అపరిపూర్ణుడు అవుతాడు. అపరిపూర్ణత్వం దైవత్వం ఎలా అవుతుంది? దేవుడు ఖచ్చితంగా 3 లక్షణాలు ఉండాలని ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళు అంగీకరించారు. ఒకటి సర్వజ్ఞత్వం, 2 సర్వవ్యాపకత్వం, 3 సర్వశక్తిమత్వం. అమ్నీషియంట్, ఆమ్నీ ప్రజెంట్ అండ్ ఆమ్నీ పొటెంట్. దేవుడు సర్వజ్ఞుడే ఉండాలి, ఆయనకి తెలియని విషయం ఉండకూడదు. తెలియని విషయం ఉందంటే వాడు దేవుడు కాదు.
సర్వవ్యాపి అయి ఉండాలి, అంతటా ఉండాలి దేవుడు. ఒక చోట ఉండి ఒక చోట లేకపోవడం మనకు తెలుస్తుంది. మనం ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇందాక అక్కడ కూర్చోను, అక్కడ కూర్చోలే నేను, ఎందుకంటే నేను జీవుణ్ణి. నేను దేవుణ్ణి అన్న విషయం నాకు అర్థమైతే నేను సర్వవ్యాపులు అనే విషయం కూడా అర్థమవుతుంది. ఇంక నేను ఇక్కడి నుంచి లేవను. వామన అవతారంలో 3 అడుగులు అడుగుతాడే దాని ఉద్దేశం లేదు. 3 అడుగులు నేల సరిగ్గా మీరు పొద్దున్న దేవుడు పూజ చేయడం కోసం కూర్చోండి, సంధ్యావందనమైనా అర్చన ఏదైనా పర్వాలా, కూర్చొని ఒకసారి లెక్క చూసుకోండి. కూర్చున్న నేల 2 అడుగులు తక్కువ, 4 అడుగులు ఎక్కువ, 3 అడుగులు ఉంటుంది చుట్టుపక్కల. అది వామనుడు 3 అడుగులు అడగడం ఉద్దేశం. అంతేగాని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 300 అడుగులు అడిగి అమ్మేసుకుందామని కాదు. 3 అడుగుల నేలలో కూర్చొని జపం చేస్తే నేనెవరని ఆలోచన చేస్తే నువ్వు దేవుడు అని అర్థమైంది కదా. విశ్వమంతా నీదే కదా, బలిచక్రవర్తి. నీకు రాజ్యం ఏమిటి, దానికి నువ్వు రాజు ఏమిటి, నువ్వు నాకు దాని దానం ఏమిటి, నీకు పిచ్చి తప్పితే. ఈ రాజ్యం ఎన్నిసార్లు ఇంద్రుడి చేతిలో కోల్పోయావు, మళ్ళీ ఇంద్రుడు రాజ్యం ఎన్నిసార్లు లాక్కున్నావు, ఏమిటి ఆట, చదరంగం. మొత్తం విశ్వమంతా నీదేనయ్యా. ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలియట్లా. తెలియకపోవడానికి కారణం అహంకారం. నేను జీవుణ్ణి అనే భావన. గర్వం కాదు అహంకారం అంటే, పొరపాటు పడద్దు. అహంకారం అంటే నేను జీవుణ్ణి, నేను చేస్తున్నా ఈ భావన. మమకారం అంటే నావాడు, వీడు నావాడు, 2 3 పెట్టుకుంటాము. తల్లు తండ్రో భార్యో అన్నో తమ్ముడో అక్కో చెల్లెలో పెద్ద ఎవరో ఒకరు మొత్తంలో ఓ ముఠ మందంటూ ఓ ముఠ. ఇక అంతే మనవాడు. నేను నా వాళ్ళు బాగుంటే మొత్తం నా దేశం మట్టి కొట్టుకుపోయినా మనకి. ఈ నేను నాది అనే రెండింటినే వదులుకోమని చెప్పింది వేదాంతం. ఈ నేను నాది అనే 2 భావాలు ఎవరికైనా మెదడులోనే ఉంటాయి. బలిచక్రవర్తి గొప్పవాడు, ఆయన మెదడు ఇక్కడ ఉంది. అందుకని విష్ణుమూర్తి అక్కడ కాలు పెట్టాడు. మనకైతే ఇక్కడ పెట్టేవాడు మోకాన్ని, మన మెదడు అక్కడే ఉంది కదా. అది వామనావతార కథ. అంతేగాని ఈయనేదో దేవతల పార్టీ, ఆయనేదో రాక్షసులను తొక్కేశాడు. కానీ ఈ పనికి మళ్ళీ కథలు చెప్పొద్దు. భాగవతం అంతా పురాణం ఈజ్ సింబాలిక్. పురాణం అంతా సంకేతాత్మకం. అది ఎక్కడ జరిగిందని ప్రదేశాలు వెతకూడదు, దాని తత్వం గ్రహించాలి. రామాయణం అట్లాంటిది కాదు, రామాయణం పురాణం కాదు, రామాయణం వాస్తవ చరిత్ర. కానీ వాల్మీకి దాన్ని కావ్యంగా అందించాడు. రామాయణం కావ్యమమ్మా, భారతం ఇతిహాసం, భాగవతం పురాణం, 3కి తేడా ఉంది. రామాయణ వైభవం, భారత వైభవం అంటే అలాగానే ఒప్పుకో. వైభవం అనగానే అంత మాయ, అంత మహిమ. ఇంకా అక్కడి నుంచి అది చేయాలి. రామాయణం మన ఎవరు అడుగుతున్నారు 10 రోజుల క్రితం ఫోన్ చేసి, రామాయణం చదవాలనుకుంటున్నామండి, ఏ కాండతో మొదలు పెట్టాలన్నాడు. అదేమిటి, వాల్మీకి ఏ కాండతో మొదలు పెట్టాడో ఆ కాండతోనే మొదలు పెట్టాను. అంటే పుస్తకం చదవడానికి ఒక పద్ధతి ఉండదా, మధ్యలో చదువుతావా? ఎందుకంటే సెంటిమెంట్. సుందరకాండతో మొదలెట్టాలి. ఎవరు చెప్పారండి, ఎవరు చెప్పారు, ఎక్కడుంది? మనం గుర్తించుకున్నాం ఇవన్నీ. ఎందుకంటే సుందరకాండలో శుభం జరిగింది, అమ్మవారి జాడ తెలిసింది. అందుకని ఆ శుభంతో మొదలెట్టాలి. అంటే మన దృష్టిలో శుభం జరగడం ముఖ్యం, కానీ రామాయణం మనకు అర్థం కావడం ముఖ్యం కాదు. మీరు ఎన్ని శుభాలు జరిగినా పక్కన అశుభాలు జరుగుతూనే ఉంటాయి. అసలు సీతమ్మ వారి జాడ ఎందుకు కనుక్కోవాల్సి వచ్చింది? సీతాదేవిని ఒక ఆవిడ పుట్టబట్టి ఆవిడ రాముని పెళ్లి చేసుకోబట్టి. ఆ విషయం తెలియ కూడా నీకు సుందరకాండ దేనికి? మనం సుందరకాండ ఎందుకు చదువుతామంటే హనుమంతుడిలా ఉందామని, హనుమంతుడిలా ప్రయత్నిద్దామని కాదు. సుందరకాండ చదివితే ఉద్యోగం వస్తుంది. హనుమంతుడికి రాలేదు ఉద్యోగం. సుందరకాండ చదివితే పెళ్ళి అవుతుంది. హనుమంతుడు కావలేదు పెళ్ళి. ఇప్పటివరకు బ్రహ్మచారి అయినా సంబంధం చూడండి, చేద్దాం. మనం పెళ్ళి అవ్వడానికి, మన ఉద్యోగానికి సుందరకాండ ఏమిటంటే, ఇది రామాయణాన్ని అవమానించడం అమ్మా, వాల్మీకిని అవమానించడం, హనుమంతుడిని అవమానించడం. ఒక కార్య సాధన ఎలా చేయాలో సుందరకాండలో ఉంటుంది. ఇవాళ చెప్తాను. అది చదివి అవగాహన చేసుకుంటే నీ పని నువ్వు చేసుకుంటావు. ఆయన నువ్వు చేస్తాడు నీ పని. మీ అందరికీ పెళ్లిళ్ళు చేయడం, మనందరికీ ఉద్యోగాలు ఇప్పించడం కోసం హనుమంతుడు ఏదైనా ఏజెన్సీ పెట్టాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ. మన పెళ్ళిళ్ళు, మన ఉద్యోగాలు దేవుడికి ఏం సంబంధం? ఎందుకు చేస్తారండి? చేసిన పెళ్ళిళ్ళు సరిపోరా? అలాగంటే ఎవరినైనా నిజంగా దేవుడు చేసే వరకు నేను పెళ్లి చేసుకోవాలని ఉండమని ఒక్కరు ఉండడు. అర్జెంటుగా చేసుకుంటాడు, గొప్పలు అడుగుపోయి. అప్పుడు కష్టాలు ఎదురయ్యేసరికి అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఇప్పుడు గుర్తురాడు. మరి 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేయగానే ఇద్దరికి టీకా తాత్పర్యంతో సహా అందులో ఆడాళ్ళు ఉద్యోగం కూడా చేస్తే వాళ్ళకి అదృష్టవంతులు. 5 ఏళ్ళకే అర్థం, ఇంకో 5 ఏళ్ళు బోనస్. అటు ఇటు వాయింపులు అయిపోతే అర్థం కాకేమో. వేదాంతం ఎప్పుడు జీవితం నుంచి అర్థమైనట్టుగా గ్రంథాల నుంచి అర్థం కాదు. లోకాన్ని మించిన గ్రంథం లేదు, జీవితాన్ని మించిన అనుభవం లేదు, అంతరాత్మను మించిన గురుడు లేడు. ఖచ్చితమైన మాట. నాలుగు వేదాలు, 6 శాస్త్రాలు,
108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, ఎన్ని గ్రంథాలు చదివినా సరే లోకాన్ని మించిన గ్రంథం లేదు. లోకం తత్వం నీకు తెలియజేయడం కోసం శ్లోకం పుట్టింది. లోకం శ్లోకం, ఒక అక్షరం తేడా. ఆ శవర్ణం శుభం. లోకం శుభం కావాలంటే శ్లోకం చదవాలి. శ్లోకజ్ఞానం ఉంటే అప్పుడు లోకజ్ఞానం బాగుంటుంది. శ్లోకజ్ఞానం లేనప్పుడు లోకజ్ఞానం కలగదు. లోకజ్ఞానం ఎంత కలిగినా శ్లోకజ్ఞానం లేకపోతే లోకాన్ని బాగు చేసుకునే విధానం తెలియదు. లోకజ్ఞానం ఎంత ముఖ్యమో శ్లోకజ్ఞానం అంత ముఖ్యం. శ్లోకజ్ఞానం అంటే గ్రంథం చదవడం, లోకజ్ఞానం అంటే లోకం తిరగాలి. అందుకే తెలుగులో సామెత, కోశం తీసి చూడు, దేశం తిరిగి చూడు. కోశం తీసి చూడు, పుస్తకం చదువు, దేశం తిరిగి చూడు. దేశం తిరగాలి, అనేక విషయాలు తెలుస్తాయి. తిరగకపోతే ఎలా తెలుస్తాయి? కానీ ఎన్ని తిరగలం? ఆరోగ్యం సహకరించాలి, వయస్సు, డబ్బులు ఉండాలి. అందుకని కోశం తీసి చూడు. గ్రంథాలు చదివితే కొన్ని ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఓ దేశం తిరిగితే చాలు. అన్నీ ఎందుకు చెప్పడం తిరగాలండి చాలు. యుఏఈ అంటే ఓడి తిరిగితే చాలు. ఎక్కడ చూసినా ఏఈడి అన్నారు చాలు. అది తిరగాంసే. మళ్ళీ 16 దేశాలు తిరగా అర్థమైపోయింది. మళ్ళీ ₹5 పెట్టి ఓడి తిరుగుతారు. అన్నీ తిరగలేం కాబట్టి గ్రంథాలు చదివితే కొన్ని విషయాలు తెలిస్తే పోల్చుకుంటాం, సరిపోయి మనం తిరగలేం కదా. ఈ దృష్టితో రామాయణాన్ని పరిశీలించాలి. వాల్మీకి ఒక్కసారి నమస్కారం చేసి మనం గ్రంథంలోకి వెళదాం. పుట్టను పుట్టు జీవులకు పుట్టునే తేనిజనెక్కడేనియున్ మహానుభావుడు. వాల్మీకంలోంచి పుట్టాడు. పుడతాడు ఎవడన్నా పుట్టలోంచి. మహాతపస్సు చేసి అలాగే ఉండిపోతే వామనావతార రహస్యం తెలుసును కాబట్టి 3 అడుగుల నేలలో తానెవరు ఆలోచిస్తూ మహాతపస్సు చేసి అలా ఉండిపోతే నిశ్చలంగా ఉండడం వల్ల పుట్టలు పోసేసి కొన్ని ఎన్ని ఏళ్ళు సాగిందో ఉరికే లెక్క పెద్దలు చెబుతారు. 24 ఏళ్ళు చేశారన్న. అంగీకరిద్దాం, దాని గురించి చర్చ పెద్ద విషయం కాదు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగాజలాన దాని మీద ధారపోసి ఆ పుట్ట కరిగేలా చేశాడు. అందుకని నాకు అనుమానం వచ్చింది, రామాయణం అంతా మాధుర్యం అయ్యా. నువ్వు పుట్టలోంచి పుట్టా ఉంటారు, పుట్టలోంచి పాములు పుడతాయి, పాముల నుంచి విషం పుడుతుంది, కానీ తేనెలా పుట్టింది? పుట్టను పుట్టు జీవులకు పుట్టునే తేనిజనెక్కడేనియున్ పుట్టిన వెట్లు నీకు కవి పుంగవ తేనిజనులకు పద్యముల్. పుట్టను పుట్టు జీవులకు పుట్టునే తేనిజనెక్కడేనియున్ పుట్టిన వెట్లు నీకు కవి పుంగవ తేనిజనులకు పద్యముల్. కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికిన్. కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికిన్. పట్టము గట్టినావు మృదుభావు కవీధులలో రసధ్వనిన్. పుట్టలోంచి పుట్టా ఉంటారయా, వాల్మీకి నుంచి పుట్టబట్టి నిన్ను వాల్మీకి అన్నట్ట. పుట్టలోంచి పావులు పుడతాయి. పావుల నోట్లో తేనె ఉండదయా, విషం ఉండదు. నీ నోట్లో తేనె ఎలా వచ్చింది? వాల్మీకి రామాయణం అంతా మాధుర్యం. విషం ఎక్కడుంది? మనలో ఉండే విషం పోవడానికి కదా అది మందు. అంచేత పుట్టలోంచి పుట్టే జీవులకు కూడా తేనె పుడుతుందని నీ కావ్యం చదివితే మాకు అర్థమైందయా అని సాగర ఘోష కావ్యంలో వాల్మీకి నమస్కరిస్తూ చమత్కారంగా చెప్పే మహానుభావుడు. నువ్వు పుట్టలో పుట్టబెట్టాక మేము పుట్టలో పుట్టే కానీ నువ్వు అమృతప్రాయమైన వేదగర్భం నుంచి పుట్టవు. అందుకని అమృతప్రాయమైన రామాయణం మాకు అందించావు. మా కర్మ కొద్దీ మేము దాన్ని ఆవుదండబ్బా చేసుకున్నాం. మన గ్రంథాలన్నీ అమృతపాత్రుడు. మనం వాటిని చదవకుండా ఆవుదండబ్బా చేసాం. ఇది చదవచ్చుదా, చదవకూడదుగా, గరుడ పురాణం చదవకూడదుగా అనేవారు పూర్వం. ఇప్పుడు ఇంట్లో కూడా ఉండకూడదు. ఇంకా పిచ్చి ముదిరింది బాగా. ఇక ముందు గారు అని అనకూడదు కదండి. అసలు గారు నిందం పనికిరాదు కదండి. ఇంకా బాగా అజ్ఞానం పరాకాష్ట. ఇంట్లో ఉండదగిన ఏకైక గ్రంథం గరుడ పురాణం. నేను ఇంట్లో పెట్టుకుని చెబుతాను. 20 ఏళ్ళుగా నా ఇంట్లో ఉంది. అన్ని శుభాలే జరిగాయి. దయచేసి ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకోండి. గ్రంథాలు ఉన్నది చదవాలి. గరుడ పురాణం చదివినవాడు ఎవడు పాపాకి భయపడతాడు. కానీ అపరిచితులు సినిమా చూసినా గరుడ పురాణం చదవక. అదంతా దాని గురించి. ఇంకా విశాలంగా వివరంగా కావాలంటే గరుడ పురాణం చదవాలి. కనీసం కొన్ని పాపాలు చేయడం మానేస్తాం. అటువంటిది అది పోయినప్పుడు చదవమని చెప్పారు. ఎందుకని? దాని రహస్యం ఒకటే అమ్మా. ఇప్పుడు మనకు చెప్పడంలో ఒక తత్వం ఉంటుంది. పోయినప్పుడు 10 రోజులు మైనపడతారు. చుట్టాలందరూ వస్తారు, ఇంట్లో కూర్చుంటారు. ఏమీ చదవకుండా ఒట్టినే కూర్చుంటే ఆస్తుల గురించి కొడుకు చచ్చిపోతారు. మరి చర్చి ఏదో ఉంటుంది. ఖాళీగా భోజనాలు పెట్టేస్తున్నాడు ఎవడో. పైగా గాజులు పర్వాన్ని వేసి పెట్టేస్తున్నాడు. ఖాళీగా ఉన్నారు చుట్టాలు అందరూ, మేనత్తలు మేనమావులు అందరూ కూర్చుని. వీడి చుట్టూ వాడు చూపుతాడు, వాడు చుట్టూ వీడు మిగతా గొడవ అయిపోతాయి.
ఎవరికి పని ఉంది ఇందులో? ఏమన్నా అంటే గుళ్ళో కూడా వెళ్ళకూడదు, అది కూడా ఖాళీ కూడా లేదు, కొట్టేసుకోవచ్చు. అసలు వీడు ఏమి సంపాదించాడరా, వాడు ఏం తిన్నాడో ఇవ్వాలంటారు. ఈ పనికి మాలిన చర్చలు జరగకుండా ఓ పురాణం జరిగితే, అది కూడా గరుడ పురాణం ఎందుకన్నారు అంటే దాంట్లో అనంతర గతులన్నీ ఉన్నాయి. ఆ విషయాలు తెలిస్తే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు కదా అని అప్పుడు చదవడం కారణంగా ఇంకెప్పుడు చదవకూడదు అనేటువంటి ఒక విచిత్రమైన నమ్మకాన్ని మనం పుట్టించాం. మన జాతికి నమస్కారం, మన సంస్కారానికి నమస్కారం. ఏది చెప్పినా మొత్తం దాని మురికాలలో పడేయవలసింది. ఈ ధోరణి నుంచే బయటపడాలి. రామాయణం ఆయన రాసింది ఎందుకంత మధురమైంది అంటే, కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికి పట్టము కట్టినావు మృదు బావుక వీధులలో రసధ్వని. కట్టిన బట్ట వీడి ఆ కట్టుబట్టలతో అరణ్యానికి వెళ్ళిపోయిన మహానుభావుడయ్యా రాముడు. కనీసం నాకు ఎందుకే అన్యాయం జరిగిందని ప్రశ్నించలేదు. నీ బదులు నేను ప్రశ్నిస్తానన్నా తాట వచ్చేస్తాను ఒక్కొక్కరిని, నీకు అన్యాయం చేసిన వాడిని లక్ష్మణుడు అంటే ఆయన్ని మందరించి కూడా తీసుకెళ్ళాడు కానీ ఆ హింస చెయ్యనివ్వలేదు. ఎంతటి త్యాగమూర్తి. అటువంటి ఆయనకి పట్టం కట్టావు. పైగా రామాయణంలో ప్రత్యేకత ఏమిటంటే మృదు భావుక వీధులలో రసధ్వని. రామాయణం కావ్యం మా వినేటప్పుడు అది దృష్టిలో ఉండాలి. పురాణం కాదు, ఇట్స్ నాట్ సింబల్, ఇట్స్ పోయిట్రీ. కవి ఎప్పుడు చెప్పదలుచుకున్న విషయాన్ని మనస్సుకు పట్టేలా చేయడం కోసం కొంత కల్పన చేస్తాడు. దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఇది ఎక్కడ జరిగిందని పెద్ద టెలిస్కోప్ వేసి వెళ్ళిపోకూడదు. అప్పుడు అన్ని అనుమానాలు ఉంటాయి. చివరికి కొన్ని జరగకపోయేసరికి మొత్తం జరగలేదేమో అని వేరే నమ్మకం కూడా వస్తుంది. జరిగిన చారిత్రకమైన కథని కవి కావ్యంగా మనకు అందించాడు. ఓ నాటకం తీస్తే, ఓ సినిమా తీస్తే మార్పులు చేయరండి, లేకపోతే డబ్బులు ఎలా అవుతాయి? ఎవరు చూస్తారు ఆ సినిమా? అనగా ఒక హీరో ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు, వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది అంటే సినిమా అయిపోయింది. 150 రూపాయలు ఎవరు వస్తారు? మధ్యలో విలన్ ఉండాలి. వాడు చెడ్డ విలన్ కాకపోయినా ఉత్తమ విలనైనా అవ్వాలి. వాడు గొడవ పెట్టాలి, తల్లిదండ్రులు వ్యతిరేకించాలి, 3 డ్యూయెట్లు 6 కైకిరెట్టలు ఉండాలి, 4 ఫైటింగ్లు జరగాలి, చివరిలో పోలీసులు రావాలి, విజులు వేయాలి, అప్పుడు 150. ఇంత కథ లేకుండా ఊరికే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అంగీకరించారు, మహావైభవంగా పెళ్లి జరిగింది. 150 రూపాయలు అంత మాత్రం చేసి సినిమా కలపాలంటే అలాగే ఆ కథని నీకు మనసుకు నచ్చేలా చెయ్యాలి అంటే దాన్ని తీసే విధంగా తీయాలి. అందులో అన్నీ జరిగాయని కాదు, ఇది జరగలేదని కాదు. అంచేత రామాయణం వినేటప్పుడు మనం కావ్యం అనే దృష్టిలో పెట్టుకుని కవిత్వ రసజ్ఞతతో వినాలి. ప్రధానమైనది మానవ జీవితం శాపమా వరమా? ఇది బాలకాండలో ప్రధానమైన ప్రశ్న. దశరథుడి పాత్ర మానవ జీవితం శాపమా వరమా? మన పురాణాలు చూస్తే పుణ్యలోకాల్లో, స్వర్గంలో కానీ, కైలాసంలో కానీ, వైకుంఠంలో కానీ ఎవరైనా తప్పు చేస్తే నువ్వు మనిషివే పుట్టు అని చెప్పిస్తా. నేను ఆ కథ చూసినప్పుడల్లా బాధ. మనం అంత పాపాత్ములమా? ప్రతివాడు మనిషే పుట్టు అంటాడు. మళ్ళీ అదే వేదాంత గ్రంథాలు జంతువునాం నర జన్మ దుర్లభం అతత్పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్పరం స్వాత్మానాత్మ వివేచనము స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మసు హృదయ పుంజైర్ వినా లభ్యతే. వివేక చూడమంలో మొట్టమొదటి శ్లోకం ఇది శంకరాచార్య. మరి అన్ని జీవుల్లోకి మానవ జన్మ గొప్పతనం అక్కడ ఉంటున్నారు. ఏ పురాణం చూసినా ఎవరినైనా సరే మనిషి అందరూ ఇండియాలో, అందరూ ఆంధ్రదేశంలో, అందరూ హైదరాబాద్లో, అందరూ ట్రాఫిక్ జామ్లో పడు. ఏమిటంత శాపం? ఏం పాపం చేశామండి? మానవ జన్మకి ఇన్ని అవకాశాలు ఉన్నాయని శంకరాచార్య స్వామి చెబుతుంటే పూర్వ వేదాంతాలు కూడా అంగీకరిస్తే మానవ జన్మ శాపం ఎలా అయింది? శాపాన్ని వరం చేసుకునే అవకాశం, వరాన్ని శాపం చేసుకునే అవకాశం మన బుద్ధిలో ఉందమ్మా. ఆ బుద్ధిని జాగ్రత్తగా చూసుకో. శాపం వరం అవుతుంది, వరం శాపం అవుతుంది. దశరథుడికి శాపం వరమైంది. వేటకెళ్ళాడు. కొన్నింటిని వేటాడాలి, కొన్నింటిని వేటాడకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి. 2 జంతువులు ఆడామగా కలిసి ఉండగా వేటాడకూడదు. జంతువు నిద్రపోతుంటే వేటాడకూడదు. జంతువు నీళ్లు తాగుతుంటే వేటాడకూడదు. అన్ని నిబంధనలు ఉన్నాయండి. మన ఇష్టం కాదు. తుపాకీ వచ్చాక ఈ నిబంధనలన్నీ పోయి బాణాలు కత్తులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంతేకాదు
ఏనుగుల్ని వేటాడకూడదు, సింహం